హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా, చాలా బాగున్నా, చాలా అంటే చాలా బాగున్నా. ఎలా ఉంది మన యూకే? బాగుందా? తీయగమ్మా? వద్దు వద్దని చెప్పాం, వింటారా? వినరు. ఇప్పుడు అనుభవించండి. ఓకే, జోక్స్ అపార్ట్. ఎలా ఉంది యూకే? 2 years బ్యాక్ నన్ను నేను గుర్తించుకుంటుంటే ఎందుకు వచ్చాం రా బాబు అనవసరంగా అనిపిస్తుంది. కానీ లైఫ్లో డెసిషన్ తీసుకున్నాం, ఇంకా తప్పదు, వెనక్కి వెళ్ళాం కాబట్టి. వెళ్ళొచ్చు, బట్ యూ లూజ్ ఆల్ ద మనీ, ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు ద వీడియో, సెప్టెంబర్ ఇంటెక్లో వచ్చిన వాళ్ళకి జాబ్స్ దొరికేసే ఉంటాయి. ఇంకా దొరకలేదంటే దట్స్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఇంటెక్ అంటే 6th month ఇది. ఇంకొక 2-3 daysలో 7th month కూడా వచ్చేస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని నాకు జాబ్ రావట్లేదంటే రాదు. నువ్వు బయటికి వెళ్ళాలి, తిరగాలి, అన్నీ చేయాలి. అండ్ కొంచెం బుర్ర ఉపయోగిస్తే ఈజీగా జాబ్ వస్తుంది. ఈరోజు మీకు జాబ్ రాకపోతే నేను మీకు ఒక 5 tips చెప్తా. ఆ 5 tipsలో ఏదో ఒకటి హిట్ అయ్యింది, 99.9% హిట్ అయ్యింది. మీరు కొంచెం బుర్ర ఉపయోగిస్తే హిట్ అయ్యింది. నేనైతే యూకేకి వచ్చిన 2nd weekలోనే జాబ్ సంపాదించుకున్నా. అది ఎలా కూడా చెప్తా. సో నేను యూకేకి వచ్చినప్పుడు ఒక 1 weekకే నాకు సినిమా అర్థం అయిపోయింది. మనం ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదని అర్థమైంది. సో నార్మల్గా ప్రతి స్టోర్కి వెళ్ళి జాబ్ ఉందా, జాబ్ కావాలి, పార్ట్ టైం జాబ్ ఉందా, ఏదైనా పర్లేదు, క్యాష్ అయినా పర్లేదు, ఏదైనా అయినా పర్లేదు, అడిగి 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 నాకు ఇంకా అర్థమైపోయింది. ఓకే, ఇలా అయితే వర్కౌట్ అవ్వదు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్, దెర్ ఆర్ ఆల్టర్నేటివ్స్ అని మా సీనియర్స్ని అడిగితే వాళ్ళు నాకు చెప్పిన బెస్ట్ సజెషన్ ఏంటంటే కార్ తీసుకోమని చెప్పారు. సో కార్తో డెలివరీస్ చేసుకోవచ్చు. స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు కొన్ని కంపెనీస్లో, కొన్ని రెస్టారెంట్స్లో మీరు వర్క్ చేయొచ్చు. అవి ఏం రెస్టారెంట్స్ అంటే KFC, డామినోస్, మెక్డీ, బిగ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటి కింద మీరు పని చేయొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అండ్ దిస్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ బాయ్స్. ఎందుకంటే నేనైతే ఇప్పుడు దాకా లేడీ డెలివరీ డ్రైవర్స్ని చూడలేదు. అండ్ మీకు డ్రైవింగ్ వచ్చి కార్ తీసుకొని మేనేజ్ చేసుకునేంత స్కిల్ ఉంటే, ధైర్యం ఉంటే చేయండి. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ వన్. నేను చూస్ చేసుకున్న ఎవరికైనా సూట్ అయ్యే బెస్ట్ 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 థింగ్. మీకు కార్ తీసుకుంటే ఫస్ట్ టిప్, కార్ తీసుకుంటే నెంబర్ 1, ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లే ఎక్స్ట్రా. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ఇంకొక 3-4 తీసుకెళ్ళచ్చు. అండ్ వాటికి మనీ ఛార్జ్ చేయొచ్చు, యూనివర్సిటీకి కానీ, వర్క్ పార్ట్ టైంకి కానీ, ఎనీవేర్. మీ దగ్గర కారు ఉంటే మీరు జాబ్ దగ్గరికి వెళ్ళక్కర్లా, జాబే మీ దగ్గరికి వస్తుంది. ఎస్, ఇది కాదు తప్పు అని ఎవరైనా చెప్పమనండి. కారు ఉంటే జాబ్ లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు, వాడు కారు ఉండి కూడా ఇంట్లో కూర్చున్నాడంటే వేరే లెవెల్ వాళ్ళైతే. కారు ఉంటే 99.9% జాబ్ ఈజీ. ఎన్ఐ జాబ్ కానివ్వండి, క్యాషింగ్ కానివ్వండి, ఏదైనా చేసుకోవచ్చు. క్యాషింగ్ చేసుకోవడం ఇల్లీగల్, చేస్తారు, బట్ మన వాళ్ళ గురించి తెలిసిందే కదా. ఏదిలే చూసుకుందాం అని ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రంప్ వచ్చిన తర్వాత యూకేలో కూడా స్టార్ట్ చేశారు, చాలా ఇమిగ్రేషన్ రిపోర్ట్స్ జరుగుతున్నాయి. సో కార్ ఈజ్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. చాలా మందికి డౌట్ ఏముంటుందంటే కార్ తీసుకున్నప్పుడు ఇండియన్ లైసెన్స్తో డ్రైవ్ చేయొచ్చా అని. ఎస్, యూ కెన్ డ్రైవ్ విత్ ఇండియన్ లైసెన్స్ 1 year వరకు. మీరు యూకేకి వచ్చిన డేట్ నుంచి 1 year వరకు చేయొచ్చు. అతి తెలివిదారులు చూపించి ఇండియా వెళ్ళి మళ్ళీ నేను ఇంకోటి తెచ్చుకుంటాను, నేను మళ్ళీ 1 year ఎక్స్టెండ్ చేసుకుంటానంటే ఇక్కడ ఉన్న పోలీసులు అంత పిచ్చోళ్ళేం కాదు. జాగ్రత్త అమ్మా. మీరు యూకేలో అడుగుపెట్టిన డే నుంచి 1 year వరకు మాత్రమే
మీ ఇంటర్నేషనల్ లైసెన్స్ కానీ ఇండియన్ లైసెన్స్ కానీ వ్యాలిడ్. తర్వాత మీరు డ్రైవ్ చేయలేరు. తర్వాత మీరు ఖచ్చితంగా యూకే లైసెన్స్ కొడితేనే డ్రైవ్ చేయగలరు. అండ్ మీ ఇంటర్నేషనల్ అక్కర్లా, ఇండియన్ లైసెన్స్ ఉన్నా సరే ఇండియన్ లైసెన్స్ మీద మీరు డ్రైవ్ చేయొచ్చు. నేను చేశాను, డామినోస్లోనే వర్క్ చేశాను, నా ఇండియన్ లైసెన్స్తోనే వర్క్ చేశాను. నో ప్రాబ్లం అవ్వదు. పోలీసులు ఆపారు అండ్ వాళ్ళు అడిగారు ఎప్పుడు వచ్చాయండి అని చెప్పా. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. బిజినెస్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, బిజినెస్ ఇన్సూరెన్స్ మస్ట్, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు మీ కంపెనీ వాళ్ళు ఇస్తారు, డోమినోస్ కానీ కేఎఫ్సీ వాళ్ళు కానీ. బట్ మీకు కూడా పర్సనల్ బిజినెస్ ఇన్సూరెన్స్ ఉండాలి అండ్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏది కరెక్ట్గా లేకపోయినా పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ మీరు డబ్బులు ఇవ్వడాలు 100-200 కుదరవు. మీరు ఎంత ఇచ్చినా ఎక్కడ రూల్ ఈజ్ రూల్, లా అంత ఈజీ కాదు. మన ఇండియాలో కాదు. డెవలప్డ్ కంట్రీస్ వేరు, ఇట్స్ ఇన్ వేరు. సో ఏదో తెలివిదారులు చూపించొద్దు, మీరు డబ్బులు కోల్పోతారు. అండ్ ఇంకా ఏమున్నాయి కార్కి చెప్పాల్సి, మంచి కార్ తీసుకోండి. 1000 poundsకి 1200 దొరుకుతాయి. బట్ మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 500-600 పెట్టాల్సి వస్తుంది. తీసుకునేటప్పుడు మంచి కార్ తీసుకోండి. అండ్ కార్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. మీరు వెళ్ళి ఏదో పొడిసేద్దాం పీకేద్దాం అనుకుంటే తర్వాత మీరే ఎందుకు తీసుకున్నానా అనిపించింది, అదొక భారం అయిపోద్ది. సో బీ కేర్ఫుల్ వెన్ యూ టేక్ ఏ కార్. సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ జాబ్. సెక్యూరిటీ జాబ్ SIA బ్యాడ్జ్ ఉంటే మీకు షిఫ్ట్స్ ఈజీగా వస్తాయి. ఇది కూడా బాయ్స్కే సూట్ అయ్యే జాబ్. ఎందుకంటే నేను చాలా లిమిటెడ్ తక్కువ మందిని చూసా అమ్మాయిల్లో సెక్యూరిటీ జాబ్స్ చేసేవాళ్ళు. చేస్తారు, చేయరని చెప్పట్లేదు, బట్ వెరీ లెస్. ఎందుకంటే దూరం వెళ్ళాలి, ఒక్కళ్ళే ఉండాలి అండ్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవన్నీ తట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందే. సో బాయ్స్కి నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ద బెస్ట్ ఆప్షన్స్, గుర్తుపెట్టుకోండి. అయితే కార్ తీసుకోండి లేదా సెక్యూరిటీ బ్యాడ్జ్ తీసుకోండి. సెక్యూరిటీ బ్యాడ్జ్ ఉన్నా సరే కొంచెం కష్టమే, బట్ ఈ వాకిన్స్ వీటి కంటే సెక్యూరిటీ కొంచెం బెటర్. మీకు ఈజీగా పని దొరికిద్ది అండ్ పే కూడా బాగుంటుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి జాబ్ పోర్టల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ జాబ్ పోర్టల్స్ లైక్ లింక్డ్ఇన్, ఇండీడ్, చాలా ఉన్నాయి. ఇక్కడ లోకల్ కూడా ఉన్నాయి. మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాయి. ఒక నీట్గా ఒక CV రెడీ చేసుకోండి. మీరు బయట వెళ్ళి అడగాలన్నా లేదు జాబ్ పోర్టల్లో అప్లై చేయాలన్నా కొంచెం ప్రొఫెషనల్గా CV రెడీ చేసుకుంటే మీరు క్లిక్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో పార్ట్ టైం లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్లో కూడా దొరుకుతాయి. అది కరెక్ట్గా వెతకాలి. మీరు వెతికే ఆ స్కిల్ మీరు సంపాదించుకుంటే ఈజీగా వస్తుంది. అండ్ ఈ లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్లోనే మీకు కేర్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. వాటికి అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ గర్ల్స్, కేరళ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ, బట్ మన వాళ్ళు చేస్తారు. కేర్ హోమ్ జాబ్స్ చాలా 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 ఈజీ, బట్ అదొక రకమైన టార్చర్ అనమాట. అది మీరు అనుభవించగలిగితే చేయండి. కొన్ని పనులు మనకు ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము చేయం, అందులో అదొకటి. సో చాలా ఆఫర్స్ వచ్చినాయి, బట్ నేనైతే చేయలేను. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉంటాయి ఇక్కడ యూకేలో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ లైక్ టెస్కో, ఆల్డీ, మారిసన్స్. వీటిల్లో జాబ్స్ కూడా అలాంటి ప్లాట్ఫామ్స్లో పెడతా ఉంటారు. అది చూసుకోండి. మీకు కాన్స్టెంట్గా మీరు అప్లై చేస్తూ ఉంటే తగిలిద్ది. సెప్టెంబర్ ఇంటేక్లో వచ్చిన వాళ్ళకైతే ఇప్పటికి జాబ్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే క్రిస్మస్ సీజన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months క్రిస్మస్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెతికితే దొరికిద్ది. జాన్ ఇంటేక్లో వచ్చిన వాళ్ళు జాన్ టు జూన్ చాలా టఫ్ పీరియడ్. సో మీరు కొంచెం టైం పట్టిద్ది, కానీ మళ్ళీ ఈస్టర్కి వదులుతారు. మీరు యాక్టివ్గా ఉంటే యూ కెన్ గెట్ ఇట్. 4th ఆప్షన్ వచ్చేసి వాకిన్స్. అంటే మీరు మీ ఏరియాలో ఉన్న ప్రతి రెస్టారెంట్కి, ఇందాక చెప్పా కదా టెస్కో రీటైల్ స్టోర్స్ ఉంటాయి. టెస్కో, ఆల్డీ, మోరిసన్స్, సెయిన్స్బెరీ, యాజ్డా, ఇలా లోకల్ కాస్ట్కో ఏది ఉంటే అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి
మీరు ఎప్పుడు గ్రాసరీస్ కొనడానికి వెళ్ళినా ఏదో ఒక స్టోర్కి వెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర స్టోర్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్కి వెళ్ళండి, అడగండి. ఈ అవసరం నీది, వాళ్ళు వచ్చి నీకు ఎవరు, నువ్వే వెళ్ళి అడగాలి. సో వెళ్ళి అడగండి, జాబ్ ఉందా, పార్ట్ టైం అయినా, ఎన్ని గంటలైనా పర్లేదు నేను చేస్తాను అనండి. ఎవ్రీ టైమ్ యూ గో సమ్వేర్, యూ బై సంథింగ్, ఆస్క్ దెమ్ ఇస్ దర్ ఎనీ జాబ్ అవైలబుల్ ఆర్ నాట్. అది £1 అయినా £2 అయినా మీరు ఒక షాప్కి వెళ్ళారంటే, అది ఆఫ్ లైసెన్స్ అవనివ్వండి, పెట్రోల్ బంక్ అవనివ్వండి, పెద్ద కంపెనీ ఏమని, ఇట్ డజంట్ మ్యాటర్. వెళ్ళి డైరెక్ట్గా అడగండి. మీరు ఒక రోజు అడిగారు, 2 రోజులు అడిగారు, 10 రోజులు అడిగారు, నెల రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు, మీ ఫేజ్ అడిగి రిజిస్టర్ అయిపోద్ది. సో ఒక జాబ్ ఏదైనా ఉందంటే వెంటనే వాడికి మీ మొహమే గుర్తొస్తుంది. అదే మీరు ఎప్పుడో ఒకసారి వెళ్ళి నెలకోసారి వెళ్తే వాడికి గుర్తుండదు. ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, మీరు ఏమనుకుంటున్నారు కానీ. సో మీరు ఎక్కడికైతే వెళ్తారో, మీరు ₹1 ఖర్చు పెట్టారు అంటే అక్కడ వాడు ఉద్యోగం చేస్తున్నట్టే కదా. సో మీకు కూడా ఒక ఉద్యోగం ఉండే అవకాశం ఉంటుంది. ఫైండ్ ఇట్. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ చేసుకోండి. అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఈజ్ మస్ట్. మీకు ఎంత నెట్వర్క్ ఉంటే అంత తొందరగా జాబ్ వస్తుంది. ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ తెలిస్తే అంత ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది, అంత సర్కిల్ ఉంటుంది, అంత ఈజీగా జాబ్ దొరికింది. మొహమాటం ఏం లేదు ఇందులో. బ్రో నాకు దొరకట్లేదు, నేను చేయలేకపోతున్నా, నేను వెళ్ళి రోజు అడగాలంటే నాకు ఏదోలా ఉందంటే అనుభవించి, ఇంకా మీకు డబ్బులు కావాలంటే కొన్ని చేయాలి, తప్పదు. అయితే ప్రొఫెషనల్గా చేయి, లింక్డ్ఇన్లో అప్లై చేయి, చేస్తూనే ఉండు. లేదు కుదరట్లేదు ఇంకా తప్పదు. నేను చెప్పిన ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అయితే బెస్ట్ నా దృష్టిలో. నేను ఇప్పుడు మళ్ళీ నా జాబ్ వదిలేసి నేను చేయాలంటే ఐ గో టు డెలివరీస్. బికాజ్ ఈజీ, ఎవరి కింద పని చేయక్కర్లా, 100 షాపులు ఉంటాయి, మన ఇష్టం. సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఫోన్ వాడచ్చు, నచ్చినప్పుడు ఆఫ్ తీసుకోవచ్చు, లేదు యూబర్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. నోబడి ఎవరు ఆపలేరు మనల్ని. స్టూడెంట్ ఉన్నంత వరకే లిమిటేషన్స్. స్టూడెంట్ అయిపోయిన తర్వాత పిహెచ్డబ్ల్యూలో మీ ఇష్టం. యూబర్ ట్యాక్సీ చేయలేరు, డెలివరీస్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఆర్ కాంటెంట్ క్రియేషన్. ఎస్, ఫ్రీలాన్సింగ్ ఆర్ కాంటెంట్ క్రియేషన్ మీద కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయింది. అండ్ నేను అంత ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయలేదు, బట్ ఐ గాట్ 15 to 20 pounds. రీసెంట్గానే మానిటైజేషన్ అయింది. అండ్ నేను ఎప్పుడో 1 year బ్యాక్ పెట్టిన వీడియో ఇప్పుడు క్లిక్ అయ్యి దానికి 50K వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చినాయి. నేను క్లియర్ షేర్ అయిపోయాను. ఐ విల్ ట్రై టు మేక్ సపరేట్ వీడియో ఆన్ దట్ కామెంట్స్. ఎందుకంటే చాలా కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోయా, అవి రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఫ్రీలాన్సింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్ ఎందుకంటే యూ హ్యావ్ గుడ్ అట్మాస్ఫియర్ హియర్. అండ్ జనాలు చూడడానికి ఇష్టపడతారు మీరు మంచిగా కాంటెంట్ చేస్తే. అది ఎక్కడైనా సరే, ఇఫ్ యువర్ కాంటెంట్ ఈస్ గుడ్, పీపుల్ విల్ వాచ్, పీపుల్ విల్ సపోర్ట్ యూ. అండ్ ఇక్కడ యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్. యూ కెన్ బై గుడ్ క్లోత్స్, యూ కెన్ బై బ్రాండెడ్ క్లోత్స్. మీరు ఇండియాలో కొనుక్కోవాలంటే పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని కొనుక్కోవాలి. ఇక్కడైతే అలా కాదు, మీ ఓన్గా మీరు తెచ్చుకున్న డబ్బులు ఉంటాయి కదా, వాటిలో కొంచెం ఒక లిమిటెడ్ అమౌంట్ వాటి వరకు సపరేట్ చేసి వాటికి పెట్టుకొని చేసుకోండి. అండ్ ఒకసారి క్లిక్ అయితే, చాలామంది క్లిక్ అయ్యారు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ UK హూ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్. ఆ కాంటెంట్ క్రియేషన్లో చాలా స్కోప్ ఉంది. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏం చేసినా, కాంటెంట్ క్రియేషన్, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మీ సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టివ్గా ఉంచుకోండి. అండ్ ట్రై టు హెల్ప్ అదర్స్. నాకు ఒకళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. అండ్ నా ఓన్గా నేను కొంచెం బుర్రవాడే కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నా. ఇప్పటికీ నేను ఖాళీగా ఉండొచ్చు, నాది నేను చూసుకోవచ్చు. బట్ ఇంకొక 10 మందికి హెల్ప్ అవుతాం మనం. వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా నువ్వు ఇవ్వచ్చు. అండ్ పీపుల్ విల్ ఫైండ్, ఓకే, సమ్ పలానా గై ఈస్ డూయింగ్ గుడ్ అంటే దే విల్ కమ్ అండ్ దే విల్ సపోర్ట్ యూ. దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. నువ్వు
హెల్ప్ చేస్తూ ఉంటే దే విల్ కీప్ ఆన్ ఆస్కింగ్, అండ్ ఇద్దరికి బెనిఫిట్, ఒకవైపు కాదు కదా, ఇద్దరికి బెనిఫిట్. అండ్ కాంటెంట్ క్రియేషన్ ఈజ్ గుడ్. ట్రస్ట్ మీ, ఒక వీడియో, ఒక క్లిప్, ఒక డైలాగ్ మీ లైఫ్ మారిపోవచ్చు. చెప్పలేము. చాలామంది ఉన్నారు యూకేలో. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్ బికాస్ నో. అండ్ ఫ్రీలాన్సింగ్, మీకు ఏదైనా స్కిల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాటిల్లో చేసుకోవచ్చు, వాటిని ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎడిటింగ్ వచ్చు, కొంతమందికి ఫోటోగ్రఫీ వచ్చు, కొంతమందికి పెయింటింగ్స్ వచ్చు, మ్యూజిక్ స్కిల్, అవి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. మీ దగ్గర స్కిల్ ఉంటే ఫైండ్ గుడ్ క్లయింట్స్, మీకు దొరుకుతారు. మీరు వెతికే వే తెలుసుకుంటే యూ కెన్ గెట్ గుడ్ మనీ. కంపేర్ టు ఇండియా, ఎనీ ఫ్రీలాన్సింగ్ వర్క్కి మంచి డబ్బులు వస్తాయి. అండ్ కాంటెంట్ క్రియేషన్లో కూడా మీకు ప్రమోషన్స్ నుంచి యూట్యూబ్ యాడ్ రెవెన్యూ జనరేట్ అవుద్ది. అండ్ మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. ద థింగ్ ఈజ్, నేను లేను, ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటా, నేను లేను. ఐ విల్ ట్రై. ఎందుకంటే కాంటెంట్ క్రియేషన్లో ఎంత మంచి స్కోప్ ఉందో ఐ గాట్ టు నో రీసెంట్లీ. అందుకే కాంటెంట్ క్రియేషన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటా. అండ్ కీప్ ఆన్ ట్రైయింగ్. అండ్ అది మరి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, టాటా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇన్స్టాగ్రామ్లో కొంచెం సపోర్ట్ ఇవ్వండి అమ్మా. యూట్యూబ్ ఈజ్ వెరీ గుడ్. నాకు యూట్యూబ్ చాలా హెల్ప్ చేసింది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడికి వచ్చి వీడియో చూసిన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ గుడ్ టిప్స్ అండ్ యూ విల్ గెట్ టు నో మై పర్సనల్ లైఫ్ ఆల్సో. అండ్ కింద మెన్షన్ చేస్తాను ఐడి. ప్లీజ్ డూ follow me on Instagram also. Thank you.